तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा. సుగ్రీవుడు తన అన్న అయిన వాలి వలన రాజ్యం కోల్పోయి భయంతో ఋష్యమూక పర్వతంలో తలదాచుకున్నాడు. వాలి తనను చంపేస్తాడేమోనని అనుమానంతో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే జాగ్రత్తగా పరిశీలించాలని తన అనుచరులకు చెప్పాడు. ఒకరోజు ఇద్దరు మహావీరులెవరో ఆ అడవిలోకి వస్తున్నారని తెలుసుకున్న సుగ్రీవుడు వారి శత్రువులేమోనన్న అనుమానంతో తన విశ్వసనీయుడు చతురుడు అయిన హనుమంతుడిని తన తరపున పంపించాడు. హనుమంతుడు శాంతంగా నిగ్రహంగా వారితో మాట్లాడి వారు రామలక్ష్మణులని తెలుసుకుని వారి గమ్యాన్ని తెలుసుకున్నాడు. తర్వాత హనుమంతుడు సుగ్రీవుడిని రామునికి పరిచయం చేశాడు. ఆ మైత్రి కారణంగా రాముడు వాలిని సంహరించి సుగ్రీవునికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడు. ఈ విధంగా హనుమంతుడు చేసిన ఈ ఉపకారం వల్ల సుగ్రీవుడు తిరిగి రాజ్యాధికారం పొందగలిగాడు. ఇది హనుమంతుని ధర్మనిష్ట, చాతుర్యం, భక్తి, సేవాతత్వం ఎంత విలువైనదో స్పష్టంగా చూపిస్తుంది. అదే ఈ శ్లోకంలోని సందేశం. తుమ్హరో మంత్ర బిభీషణ మాన లంకేశ్వర భయ సబు జగ జాన. హనుమంతుడు ఇచ్చిన సలహాను విభీషణుడు నమ్మి అనుసరించాడు. దాంతో అతడు లంకేశ్వరుడు అయ్యాడు. విభీషణుడు రావణుని తమ్ముడు. రావణుడి అక్రమాలకు విభీషణుడు వ్యతిరేకంగా ఉండేవాడు. శ్రీరాముని శరణుకు వెళ్ళాలని విభీషణునికి అనిపించేది. అయితే ఒక రాక్షస రాజ్యంలోని ముఖ్యుడు తన సోదరుడికి వ్యతిరేకంగా వెళ్ళి శత్రుపక్షాన నిలబడటం ఎంతటి పెద్ద నిర్ణయమో. ఈ సమయంలో హనుమంతుడు అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు. ధర్మమే శాశ్వతం. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం శ్రేయస్కరం. శ్రీరాముడు సత్యవాది, ధర్మపరుడు. రాముని శరణు వేడినవాడు ఎప్పుడూ రక్షణ పొందుతాడు అని హనుమంతుడు హామీ ఇచ్చాడు. విభీషణుడు హనుమంతుడు చెప్పిన సలహాను నమ్మి శ్రీరాముని ఆశ్రయించాడు. ఆ శరణాగతిని స్వీకరించిన శ్రీరాముడు రావణుని సంహరించి విభీషణునికి లంకా రాజ్యాన్ని అందజేశాడు. హనుమంతుడు ధైర్యం చెప్పడం వల్ల విభీషణుడు రాముని ఆశ్రయించి రావణుని అధర్మాలను ధైర్యంగా వ్యతిరేకించి ధర్మ మార్గాన్ని అనుసరించెను. దీనికి ఫలితం విభీషణుడు లంకకు రాజు కావడం, ధర్మం గెలవడం. ఇవన్నీ హనుమంతుడి వల్లే జరిగాయి. ఆయన లేకపోతే ఇవి జరిగేవి కావు.